మత్తయి సువార్త 11వ అధ్యాయము 12వ వచనం నుంచి చదువుకుందాం. బాప్తిస్మమిచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది. బలాత్కారులు దాన్ని ఆక్రమించుకొనుచున్నారు. ఈ వాక్య భాగంలో బాప్తిస్మమిచ్చు యోహాను కాలం మొదలుకొని పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది, బలాత్కారులు దాన్ని ఆక్రమించుకొనుచున్నారని సాక్షాత్తు యేసు ప్రభువే చెప్పాడు. పరలోక రాజ్యం దేవుని రాజ్యం కదా. దేవుని రాజ్యాన్ని బలాత్కారంగా పట్టుకునే దమ్మెవడుకుంది? పరలోక రాజ్యంలో ఎవరి ప్రభుత్వం నడుస్తుంది? దేవుని ప్రభుత్వం నడుస్తుంది. దేవుని రాజ్యాన్ని, పరలోక రాజ్యాన్ని బలాత్కారులు ఆక్రమించుకోవటం ఏంటి? స్వాధీనపరచుకోవటం ఏమిటి? దేవునికి మించిన బలవంతుడు ఎవరున్నారు? దేవుడికి మించిన బలవంతులు ఎవరన్నా ఉన్నారా? ఆ బలవంతుడైన దేవుని రాజ్యాన్ని బలాత్కారులు ఆక్రమించుకోవటం ఏమిటి? బలాత్కారులు పట్టుకోవటం ఏమిటి అన్నది ప్రశ్న. దేవుని రాజ్యాన్ని ఆక్రమించుకునే దమ్ము ఏ సైతానుకి, ఏ దయ్యానికి లేదు. మరి యేసు ప్రభు ఆ మాట ఎందుకన్నాడు? పరలోక రాజ్యము అంటే దేవుడే రాజుగా, దేవుడే ప్రభుత్వం చేసేటువంటి రాజ్యం. ఆ రాజ్యాన్ని బలాత్కారులు ఆక్రమించుకుంటున్నారు, బలాత్కారుల చేత అది పట్టబడుచున్నది అంటే అర్థం ఏమిటంటే, పరలోక రాజ్యములో ఒకడు ప్రవేశించాలి అంటే అతడు బలాత్కారుడై ఉండాలి అని చెప్పగానే చెప్తున్నాడు. అంతేగాని బలాత్కారులు దేవుడి రాజ్యాన్ని లాగేసుకోవటం కాదు. దేవుడి రాజ్యంలోకి పోతానంటున్నావు, నువ్వు మా రాజ్య పౌరుడివి. నువ్వు స్నేహం చేసినటువంటి ఆ అంధకార శక్తులే, ఆ దురాత్మలే, ఆ పాతాళలోక శక్తులే నిన్ను అడ్డగిస్తాయి. ఎలా అడ్డగిస్తాయి అని అడుగు. అవి ఎలా ఉన్నాయో నీకు తెలియదు. అవి ఉన్నట్టు నీకు కనబడవు కూడా, కానీ నిన్ను అడ్డగిస్తాయి. ఎలా అడ్డగిస్తాయి అంటే, రకరకాల పరిశోధనలను నీ ముందుకు తెచ్చి నిన్ను అడ్డగిస్తాయి. మొట్టమొదట వ్యక్తుల రూపంలోనే అవి పనిచేస్తాయి. నువ్వు యేసు ప్రభు చర్చికి ఒకసారి వెళ్ళొస్తాను అంటే సరే పోయిరా అంటారు. నేను అక్కడికి వెళ్ళాను, అక్కడ సత్యం తెలుసుకున్నాను, నేను పాపినని గ్రహించాను, నేను మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం, అంటే నా పాపాలన్నీ కడుక్కునే నిమిత్తం నేను బాప్తీసం తీసుకోవాలనుకుంటున్నాను అని చెప్పు. నువ్వు నీ సొంత కుటుంబ సభ్యులే నీకు రివర్స్ అయిపోతారు. మాంసం తింటున్నావని ఎముకలు మెడలో వేసుకుంటావా? మాంసం తింటున్నావని ఎముకలు మెడలో వేసుకుంటావా? ఏదో చర్చికి పోతాను, ఏదో మంచి జరిగిద్దంటే పోనిచ్చాను, కానీ నువ్వేంటి ఏదో పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావు? ఏంది బాప్తిస్మాలు అంటున్నావు? ఏంది ముఖం పగిలిపోద్ది కూర్చో అంటాడు ఓ భర్త. అలాగే ఒక భార్య కూడా, ఏమండోయ్ చర్చి కంటే ఏదో పొమ్మంటే పోతానంటే పో అన్నాను, కానీ నువ్వు బాప్తిస్మాలు అది గట్రా అంటే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతా, సమస్య లేదని రివర్స్ అయిపోతారు. కొంతమంది వ్యక్తుల ద్వారా మనం అడ్డగించబడతాం. కొంతమంది వ్యక్తుల ద్వారా మనం శోధించబడతాం. ఎప్పుడైతే మనం యేసు ప్రభు దగ్గరికి వెళ్తున్నామని తెలుసుకుంటారో, ఈ దురాత్మలు కుటుంబ సభ్యుల్ని రేపుతాయి. కుటుంబ సభ్యుల్ని బెదిరించి, వాళ్ళకి లొంగకుండా వాళ్ళని గద్దించి నువ్వు వస్తుంటే కులస్తులను లేపుతాయి. కులస్తుల్ని వాళ్ళు వస్తారు. ముందు కులస్తుల్లో ఫ్రెండ్స్ వస్తారు. ఫ్రెండ్స్, మనమేంటి, మన క్యాస్ట్ ఏంటి, మనం ఇంత, ఆ చర్చికి ఏ కులాలు వెళ్తారు, నువ్వేంది ఆ కులం దగ్గరికి పోయి కూర్చుంటున్నావు, వాళ్ళ కాళ్ళ దగ్గర నువ్వు కూర్చునేది ఏంది? ఏదో యేసుప్రభు ఏదన్నా సాయం చేశాడంటే పోయి గౌరవనీయంగా ఆ పెట్టులో అంత సందా చేసి రావాలి, కానీ ఏందిరా నువ్వు చేస్తున్న పని అని ఫ్రెండ్స్ రూపంలో అడ్డగిస్తాయి. మామూలుగా లోబడకపోతే
ఈ వీళ్ళు వెళ్ళి కులపోళ్ళని తీసుకొస్తే ఆ కులస్తులు అందరూ కలిసి, బాయ్ నువ్వు ఈ యేసు ప్రభు ఇది అంటే మేము ఊరుకో బాయ్, ఇప్పటిదాకా అన్ని విషయాల్లో కులం తరపు నుంచి నీకు కూడా వాటా కల్పించాం, ఇక అన్నిటిలోంచి నిన్ను తొలగిస్తాం, నీ కుటుంబాన్ని తొలగిస్తాం, ఇక నీ పెళ్ళికి రావు, నీ పెటాకులకు రావు, నీ పిల్లల పెళ్ళికి రావు, నువ్వు సస్తే రావు, నువ్వు బతికితే రావు అని చెప్పి కౌన్సిలింగ్లు మొదలు పెడతారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో గతంలో చాలామంది వీటిని ఎదుర్కొని ఉన్నారు. నేను అలా ఎదుర్కొన్నాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నా ఫ్యామిలీ కూడా ఎదుర్కొంది. మీలో చాలామంది చేతులు ఎత్తారు, ఇట్లా కదిలించండి. అంటే ఇంతమంది ఈ శోధనలను ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఏం చేయాలి? కొంతమంది కులం కాదు కానీ మతం, మీరు కానీ యేసు ప్రభులోకి పోయారంటే మీ పెళ్ళిళ్ళకి రాం, మీరు కానీ యేసు ప్రభులోకి పోయారంటే మీరు చస్తే రాం, మీరు చస్తే మా శవపేటికి ఇవ్వం, మా ఖబరస్థాన్లో అంటే శ్మశానంలో నీకు చోటు ఇయ్యం, చచ్చిపోయినప్పుడు మోసుకెళ్తారే మంచం, ఎవరు చచ్చిపోయినా ఆ మంచంలోనే మోసుకొని పోతారు, ఆ మంచాన్ని కూడా నీకు ఇయ్యం, జాగ్రత్త. ఆ మంచం నీకు కావాలంటే ఏది సచ్చాక ఆ మంచంలో నువ్వు తీసుకెళ్ళబడాలంటే, మా ఖబరస్థాన్లో నీకు స్థలం కావాలంటే నువ్వు మా మతాన్ని వదిలిపెట్టి ఇంకో దానిలోకి వెళ్ళకూడదు అని కులస్తులు, మతస్థులు, కుటుంబస్తులు అడ్డగిస్తారు. ఇప్పుడు ఏం చేయాలి? కులానికి భయపడాలా, మతానికి భయపడాలా, కుటుంబానికి భయపడాలా? ఉద్యోగం చేసే ప్రదేశాల్లో పై అధికారులు బెదిరిస్తారు. ఎక్కడ సందుంటే అక్కడ ఈ దురాత్మలు సదరు వ్యక్తులను పట్టి మనల్ని శోధిస్తాయి, తెగించి మనం దేవుని రాజ్యంలోకి చేరకుండా అడ్డగిస్తాయి. ఇప్పుడు ఒక 4 రకాల రూపాలు చెప్పాను, ఇంకొక టైపు కూడా చెప్తా. కొంతమందికి యేసు ప్రభు దగ్గరికి రావాలని ఉంటుంది, ఆ మాటలన్నా, ఆ పాటలన్నా, ఆ క్లైమేట్ అన్నా చాలా ఇష్టం, కానీ ఆడికి పోతే అలవాట్లు మానుకోవాల్సి వచ్చిందని కొంతమంది రారు. కొన్ని వ్యసనాలు ఉంటాయి కొంతమందికి, ఆ వ్యసనాలని వదిలించుకోలేక, ఇటు దేవుని రాజ్యంలోకి రాలేక, వాటిని వదిలించుకోలేక కొంతమంది ఆగిపోతారు. మీలో చాలామందిని ఆ వ్యసనాలు పీడించినాయి. నువ్వు చర్చికి కానీ పోతే పసికెర్లోడికి కూడా ఉండవు అన్ని పత్యాలు. ఎవరికి? పసికెర్లైనోడికి కూడా ఉండవు అన్ని పత్యాలు. నువ్వు ఏమి చేయకూడదు అంటారు వాళ్ళు. కాబట్టి నువ్వు అక్కడికి పోయావంటే అన్నీ మానుకోవాల్సి వచ్చింది. ఎప్పుడన్నా పండగ పబ్బం కూడా లేదు, ఎప్పుడన్నా నోరు తొత్తర పుట్టినప్పుడు ఒక 2 దమ్ములు లాగడానికి లేదు, ఎప్పుడన్నా నాలుగు లాగినప్పుడు 2 సొక్కలు వేసుకోవటానికి లేదు, ఎప్పుడన్నా మనసు కలిగినప్పుడు పాపం చేసుకోవటానికి లేదు. అన్నీ కంట్రోల్ అయిపోవాలి. ఇవన్నీ మానుకుంటే కానీ నీకు అక్కడ యేసు ప్రభు దగ్గర ప్లేస్ రాదు. కాబట్టి ఇవన్నీ మానుకోవటం కష్టమని వ్యసనాల రూపంలో అడ్డగిస్తాయి. ఇవన్నీ ఎలాంటివంటే, ఒక మనిషిని ముందుకు పోయేవాడిని నలుగురు బట్టి వెనక్కి లాగితే ఎలా ఉంటుందో అచ్చం అలానే ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి మరి? ఒక పక్క కుటుంబం, ఒక పక్క సమాజం, ఒక పక్క మతం, ఒక పక్క కులం, ఒక పక్క బలహీనతలు, అలవాట్లు. ఇంకొక టైపు కూడా చెప్తా. కొంతమంది వస్తారు, వచ్చి మనం ఇప్పటిదాకా ఆరాధిస్తున్నటువంటి వాళ్ళని నువ్వు వదిలేసి వెళ్ళిపోతున్నావు, ఖచ్చితంగా ఘోరమైన కీడు జరిగిద్ది నీకు అని చెబుతుంటారు. ఎందుకంటే నువ్వు వేరే పార్టీలోకి చేరుతున్నావు కనుక ఇప్పటిదాకా నువ్వు ఉన్న పార్టీ నీ మీద తిరుగుబాటు చేసిద్ది, మనం ఆరాధించే వాళ్ళు నీకు ఏదన్నా కీడు చేస్తారు, నీకు మునిగిద్ది కొంప అని భయపెడతారు. ఇదొక లాగుడు. ఇవన్నీ వెనక లాగుళ్ళు అన్నమాట. మనం దేవుని రాజ్యంలోనికి ఎంటర్ అవ్వాలంటే, దేవుని రాజ్యానికి ఎంటర్ అవ్వాలంటే ఇవన్నీ వెనకలాగుళ్ళు. కొంతమందికి ప్రిస్టేజ్ ఫీలింగ్, కొంతమందికి ప్రిస్టేజ్
చర్చిలోకి వెళ్ళి భక్తి పేరుతో కూర్చొని దేవుణ్ణి ఆరాధించి మోకాళ్ళేసి ప్రార్థన చేసి బైబిల్ చేతిలో పట్టుకొని ఆ ఆధ్యాత్మిక వాతావరణంలో తిరగటం అనేది కొంతమందికి సిగ్గు. వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో ఇదొకలాగుడు. ఇప్పుడు 4-5 రకాలు చెప్పా, లేదా 5-6 రకాలు చెప్పా. ఇవన్నీ వెనకలాగుళ్ళు అన్నమాట. ఇంకా కొన్ని ఉంటాయి కొంతమందికి. లింకులు, 2 కుంపట్లు, అక్రమ సంబంధాలు, ఇదొక టైపు. ఇది వరుసలో 7వది అన్నమాట. అక్రమ సంబంధాలు, కొంచెం శారీరక వ్యామోహాలు కొంతమందికి ఉంటాయి. నేను చర్చికి పోవాలనుకుంటున్నాను అమ్మాయి అంటే, మరి నన్నేం చేస్తావు అబ్బాయి అంటది. నువ్వు చర్చికి పోయి భక్తుడు అయిపోతే నువ్వు నీ భార్యతోనే ఉంటే మరి నా గతి ఏంది? ఇప్పుడు దాకుండి ఇప్పుడేంది నేను భక్తుడిని అవుతున్నాను అంటున్నావేంది? మొహం పగిలిద్ది అన్నీ తగిలించుకుంటారు కదా లింకులు. ఒక్కొక్కడికి తెలియదు, కదిలిచ్చేటప్పుడు భలే హాయిగా ఆనందంగా ఉంటుంది. ఆ లింకు మెడకు పడ్డా కానీ గిలగిలగిలగిలగిలగిల తన్నుకుంటాడు అనమాట. అట్లా తన్నుకుంటున్న వాళ్ళు ఇప్పుడు ఉన్నారులే, చాలామంది ఉన్నారులే. వచ్చి మొత్తుకుంటూ ఉంటారు నా దగ్గర. ఏం చేద్దాం, తగిలించుకున్నావుగా సాగు నాయన అని చెబుతాను. నేను ఏం చేస్తాను మరి కదా. ఇవన్నీ లింకులు అనమాట. ఇవన్నీ ఎలాంటివంటే, ఒక మనిషి ముందుకెళ్తుంటే కాళ్ళు చేతులు తలకాయ మొత్తం జుట్టు పట్టుకొని వెనక్కి లాగుతుంటే వీటన్నిటినీ బలాత్కారంగా వదిలించుకొని బలవంతంగా ప్రవేశించేదే పరలోక రాజ్యం. నేను అందుకే చాలాసార్లు అన్నాను, మళ్ళీ ఈరోజు కూడా అంటున్నాను, యేసు ప్రభుని నమ్ముకోవాలంటే దమ్ము కావాలని చెప్పాను. యేసు ప్రభుని నమ్ముకోవాలంటే దమ్ము కావాలి. మొత్తానికి అడ్డం తిరిగే దమ్ము కావాలి. బలహీనతలను ఎదిరించే దమ్ము కావాలి. కులాన్ని శాసించే దమ్ము కావాలి. మతాన్ని శాసించే దమ్ము కావాలి. కుటుంబాన్ని ధిక్కరించే దమ్ము కావాలి. స్నేహితులను వదిలేసుకునే దమ్ము కావాలి. ప్రిస్టేజీ వదిలేసుకునే దమ్ము కావాలి. అక్రమ సంబంధాలు, తగిలించుకున్న లింకులు వదిలించుకునే దమ్ము. దేవునికి మహిమ. ఆ దమ్మున్నోళ్ళే ఇరుకు మార్గంలో ప్రవేశిస్తారు, పరలోక రాజ్య పౌరులు. అందుకే మీరంటే చాలా గౌరవం నాకు. మీరంటే చాలా గౌరవం. అందుకే మీకు ముందు వందనాలు చెబుతాను నేను. ఫస్ట్ దేవునికి బలిపీఠం ఎక్కేటప్పుడు స్తోత్రాలు చెప్పుకొని ఇక్కడ కూర్చోగానే మీకు వందనాలు చెబుతాను. ఎందుకంటే మీరు సామాన్యులు కాదు, మీరందరూ బలాత్కారులు. స్తోత్రం. బలాత్కారులు అంటే ఎవరినో బలవంతం చేశారని చెప్పట్లా. బలాత్కారులు అనే మాటకు అర్థం బలవంతం చేసిన వాళ్ళని. మీరు ఎవరిని బలవంతం చేయలేదు, కానీ మిమ్మల్ని దేవునికి సమీపం కాకుండా, దేవుని రాజ్యానికి చేరకుండా అడ్డగించినటువంటి సకల బంధకాలని బలవంతంగా తెంచేసుకొని నాకు యేసు చాలు అని అడుగేసిన వాళ్ళు. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఇంకా నేను మారు మనసు పొందలేదు, ఇంకా బాప్తిస్మం పొందలేదు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఎందుకు ఆగావు? మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందకుండా నువ్వు ఎందుకు ఆగావు? నేను చెప్పనా? ఇప్పుడు నేను చెప్పిన వాటిలో ఏదో ఒకటి నీ మెడకు తాడులాగేసి లాగుతుంది వెనక్కి. అర్థమైందా? ఇంకొంతమంది ఉంటారు, ఇంకొక టైప్ వాళ్ళు ఏంటో తెలుసా, వాళ్ళకి ఈ బంధకాలు ఏమి ఉండవు. సైతానుగాడు వాళ్ళ పక్కన చేరి మోసం చేస్తాడు. ఏమనంటే, నేను బాప్తిస్మం పొందాలనుకుంటున్నాను సైతానా అంటే, భలే పనేనే, బాప్తిస్మం పొందకపోతే అట్ట పరలోక రాజ్యం పోవద్దు. నువ్వు పోవాలంటే పొందాల్సిందే, తప్పకుండా పొందుతూ. కానీ మరి ఇంకేం పొందుతా అంటే వాడంటాడు, పొందుతూ కానీ అయ్యో పొందకపోతే అట్ట, అయితే ఇప్పుడు కాదు. సైతానుగాడే, అయితే ఇప్పుడు కాదు, టైం ఉంది ఉందని చివరికి నువ్వు చచ్చిందాక టైం ఉంది అంటానే ఉంటాడు వాడు. నేను అడుగుతున్నాను, మీరు ఎందుకు పొందలేదు? చాలా చేతులు లేచినాయి. పాపాలు ఎందుకు కడిగేసుకోలేదు? దేవుడు ఉచితంగా ఇచ్చిన రక్షణ, పైసా ఖర్చు లేదు, ఒంటికి చాకిరీ లేదు, ఉచితమైన రక్షణే ఎందుకు నిర్లక్ష్యం చేశారు? ఎందుకు పొందలేదు అని సూటిగా అడుగుతున్నా.
నీకు అర్థం కాక పొందలేదా, తెలియక పొందలేదా, లేకపోతే నేను చెప్పిన బంధకాలు తెంచుకోలేక బలవంతంగా వదిలించుకోవటం చేత గాక నువ్వు ఆలస్యం చేస్తున్నావా? ఒక మాట చెప్పనివ్వండి, ఈరోజు కాళ్ళ ముందు చూపు చూస్తున్నావు. ఇవాళ గడిచిపోయిందిలే, రేపు గడిచిపోయిందిలే, ఎల్లుండి గడిచిపోయిందిలే అని గడిచిపోతుందని కాళ్ళ ముందు చూపు చూస్తున్నావు. కానీ నీ కాలం ఎప్పుడు ముగుస్తుందో నీకు తెలియదు. పుట్టేటప్పుడు మన ప్రమేయం లేదు, పుట్టేటప్పుడు మన ప్రమేయం లేదు, కానీ చచ్చేటప్పుడు మాత్రం మన ప్రమేయం ఉంటుంది. పుట్టేటప్పుడు మనకు తెలియదండి, పాపులుగానే పుట్టాం. ఒకవేళ పుట్టేటప్పుడు మనకు తెలిస్తే సచ్చినా పాపులాగా పుట్టాం, పరిశుద్ధుల్లాగానే పుడతాం. కానీ మనకు తెలుసా? పుట్టేటప్పుడు ఎవరికైనా తెలుసా? మనకు తెలియదు. పాపులుగానే, పాపుల కడుపున పాపులుగానే పుట్టాం. కానీ చచ్చేటప్పుడు మాత్రం పాపులుగా చావద్దు, పాపులుగా చావద్దు. అది యేసు ప్రభు చెప్తున్న మాట. ఆ పాపాలను యేసు రక్తంలో కడిగేసుకొని పరిశుద్ధులుగా ఈ లోకాన్ని వదులుదాం. ఇది మన చేతిలో ఉంది. ఇది ఎవరి చేతిలో ఉంది? ఇది మన చేతిలో ఉంది. కాబట్టి ఈ లోకాన్ని వదిలేటప్పుడు పరిశుద్ధులుగా ఈ లోకాన్ని వదులుతాం. దానికోసం జన్మ కర్మ పాపాలన్నీ కడగబడి నిమిత్తము బాప్తిస్మం పొంది జీవగ్రంథంలో పేరు సంపాదించుకుందాం. పాపం చెయ్యటానికి ఆలోచించాలి, పాపం చేయటానికి ఆలోచించాలి, కానీ చేసిన పాపాలు కడిగేసుకోవటానికి ఆలోచన లేదండి. నాకు అర్థం కాదు. కొంతమంది ఎంత చెప్పినా వాళ్ళు ఈ మాటల్ని సీరియస్గా తీసుకోరు. నాకు తెలిసిన ఓ బ్రదర్ ఉన్నాడు, నాకు తెలిసిన ఓ బ్రదరు చాలా కాలంగా యేసు ప్రభు దగ్గరికి వస్తున్నాడు. నేను ఎన్నోసార్లు చెప్పాను, నువ్వు అన్నీ చదువుతున్నావు, అన్నీ తెలుసుకున్నావు, మారు మనసు పొంది బాప్తిస్మం పొందు. ఈ లోకంలోనికి పాపిగా వచ్చాం, చచ్చేటప్పుడు పరిశుద్ధులంగా చద్దాం. దేవుని దగ్గరికి పోయేటప్పుడు పాపాలు కడిగేసుకొని పరిశుద్ధులమై చేరదాం. నా మాట విను, రక్షణ పొందని నేను దొరికినప్పుడల్లా మనిషి చెబుతున్నా. ఆయన ఒక సండే రోజు నాతో ఒక మాట అన్నాడు. వచ్చే వారంలో, వచ్చే ఆదివారం తప్పకుండా నేను బాప్తీసం పొందుతా అని పోయాడు. వచ్చే ఆదివారం తప్పకుండా నేను బాప్తీసం పొందుతాను, ఇప్పుడు పొందను అని పోయాడు. మీకు తెలుసా, అతను వెళ్ళిన 3వ రోజు నా కబురు వచ్చింది, అతను చనిపోయాడని. ఇది రియల్గా జరిగింది. నేను అతని దగ్గరికి వెళ్ళి ఆ డెడ్ బాడీని చూసి అతని మొహంకి వెళ్ళి చూస్తే అతడు అన్న మాటలు గుర్తొస్తున్నాయి నాకు. ఏమన్నా తెలుసా, ఇన్ని రోజులు నీకు చెప్పలా, ఈరోజు చెప్తున్నాను నేను, ఖచ్చితంగా వచ్చే వారం తప్పకుండా నేను బాప్తీసం పొందుతా అని పోయాడు. అంటే అతను ఏమనుకున్నాడు, వచ్చే సండే వరకు నేను బతికుంటా అనుకున్నాడు. అతను అనుకోలేదు ఇంకా 3 డేస్లోనే నా కథ ముగుస్తుంది అని, ఇంకా 3 దినాల్లోనే నేను యాత్ర ముగిస్తాను అని అతను అనుకోలే. కానీ దారుణం జరిగిపోయింది. సడన్గా కన్ను మూసాడు. ఇలాంటి ఒకటి కాదు, చాలా స్టోరీస్ ఈరోజు ఇక్కడ కూర్చున్న మీ అందరికీ ప్రేమతో చెప్పాలి కాబట్టి, నా బాధ్యత కాబట్టి నేను చెప్తున్నా. మీరు బాప్తీసం పొందుకుంటే నాకేం లక్షలు రావు, కనీసం 100 కూడా రావు, 10 కూడా రావు. ఇంకా చెప్పాలంటే నాకు చాకిరి మీకు బాప్తీసం ఇవ్వడానికి. అయినా దానికి కూడా సిద్ధపడ్డా. కానీ ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మీ ఆత్మలు నరకానికి వెళ్లకుండా నిత్య జీవానికి చేరాలని. దేవుడు ఇప్పటికే నీకు చాలా కాలం టైం ఇచ్చాడు. నీకు తెలియకుండా ఏమి లేదు, నీకు తెలుసు. తెలిసే నువ్వు ఆలస్యం చేస్తున్నావు. కొన్నిటిని బలవంతంగా తెంచుకోవటానికి తెగించలేక పిరికి పందవై భయపడుతూ వెనకడుగేస్తున్నావు. అందుకే చెబుతున్నా, తెగించకపోతే దేవుని రాజ్యాన్ని చేరుకోలేవు. తెగించకపోతే పరలోక రాజ్య పౌరత్వాన్ని సంపాదించుకోలేవు. తెగించకపోతే జన్మ కర్మ పాపాలు యేసు రక్తంలో కడుక్కోలేవు. పాపిగానే కన్ను మోస్తావు. పాపానికి జీతం మరణం, నరకం. బలవంతంగా దేవుని రాజ్యానికి మనం చేరాలి, పరలోక రాజ్య ప్రవేశం జరిగించాలి. దీనికి ఖచ్చితంగా నాకు తెలుసు ఎన్నో అడ్డగింపులు వస్తాయి.
అరే నేను బాప్తీసం పొందుదామని బయలుదేరిన రోజు 60 ఏళ్ల ముసలమ్మ వచ్చి ఆపింది నన్ను. 60 ఏళ్ల ముసలమ్మ, యాడికి వెళ్తున్నావు అంది. చర్చి కన్నా కోటాలు సాయంత్రంగా అంది. నేను ఇప్పుడు పోతున్నా అన్నా. చెప్పరాదా నేను కూడా వస్తాగా అంది. మామూలుగా పోతున్నాలే అన్నా. ఎందుకు ఇవన్నీ ఎలాగ చెప్పటం అని నా ఫీలింగు. అయ్యో చెప్పయ్యో అంది. అప్పుడు అన్నాను, బాప్తీసం ఇస్తారు పగలపూట, పొందుదామని పోతున్నా అన్నా. బాప్తీసం ఇప్పుడే నువ్వు చర్చికి రావటం మొదలుపెట్టింది. అయినా నీ వయసు ఎంత? చిన్నోడివి. నాకు దగ్గర 60. నేనే పొందలా, నీకెందుకు అంది. ఇప్పుడు నేను బాప్తీసం పొందితే ఆమెకు వచ్చిన బాధ ఏంది నాకు అర్థం కాదు. ఆమెకేమన్నా ఆస్తి నష్టమా? ఆమెకేమన్నా డబ్బులు నష్టమా? నేను బాప్తీసం పొందితే ఆమెకు వచ్చిన నష్టం ఏంది? నిద్రపోయేదల్లా లేచి వచ్చింది. లేపుకొచ్చాడు సైతానుగాడు. వాడు పోతున్నాడు, లేను లేపుకొచ్చాడు. వచ్చి నాకు అడ్డు తగిలింది. 12 వాళ్ళు బాప్తీసం ఇస్తామని కబురు పెట్టారు. నైట్ కూటంలో ప్రకటించేటప్పుడు ప్రకటించారు, రేపు 12 బాప్తీసం అని. ఖచ్చితంగా 12 నేను బయలుదేరితే ఏమొచ్చింది? దురాత్మలాగా వచ్చి ఒక మాటతో వదిలిపెట్టలా. ఏమైనా కానీ నేను పొందాలనుకుంటున్నాను అంటే, ఒరే నీ పిల్లోడు చల్లంగుండా ఏందనుకుంటా. బాప్తీసం అంటే నీకేం అర్థం కావట్లేదే. మొన్న ఆ కాలనీలో వాళ్ళ అబ్బాయి ఇట్నే బాప్తీసం పొంది ఏదో తేడా పడ్డాడంటే చచ్చిపోయాడు అంది. చచ్చిపోయాడనేసరికి గుండె గుబిల్లు మంది. అంటే ఏదన్నా బాప్తీసం పొందిన తర్వాత ఎక్కడన్నా ఏదన్నా బ్యాలెన్స్ తప్పితే ఇక ఏకంగా పోవటమేనమాట అని అప్పుడు వెనక్కి పోయా. కొత్త కదా, బైబిల్ తెలియదు. ఇంటికి పోయా. మళ్ళీ చూసావా, నన్ను పంపించిపోయింది. ఇంటికి పోయి ఆలోచించడం మొదలుపెట్టా. తీసుకుందామా వద్దా, తీసుకుంటే ఏదన్నా తేడా పడితే సత్తామేమో. అయినా సావో బతుకో, తీసుకోపోతే ఎట్టా, పాపాలు కడుక్కోవాలి కదా. అప్పుడు దేవుడు మాట్లాడాడు. 2 గంటలు ఆలోచించా. 12 పోయి 2 దాకా ఆలోచిస్తానే ఉన్నా. అప్పుడు దేవుడు మాట్లాడాడు, మరి పిచ్చోడా, పాపాలు చేయటానికి ఆలోచించాలి కానీ చేసిన పాపాలు కడిగేసుకోవడానికి ఆలోచన ఎందుకురా వెర్రివాడా. తప్పుడు పనులు చేయటానికి ఆలోచించాలి కానీ చేసిన తప్పులన్నిటినీ నా రక్తంలో కడిగేసుకోవటానికి ఆలోచన ఎందుకురా. అయినా నీ ప్రాణం నేను తీయాలనుకుంటే, బాప్తీసం పొందకపోతే మాత్రం ఆగుతానా? కాదురా, నేను ప్రాణం తీయాలనుకుంటే బాప్తీసం పొందకపోతే మాత్రం నేను ఆగుతానా? అయినా పాపం అనేది మీద ఉంటే శాపం వచ్చింది, కానీ పాపాలన్నీ కడగబడితే దీవెన కదా వచ్చేది. శాపం ఎందుకు వచ్చింది? శోధన ఎందుకు వచ్చింది? కీడెందుకు వచ్చింది? పాపాలనే నెత్తినుంటే శాపాలు వస్తాయి, పాపాలు కడిగేసుకుంటే దీవెన వస్తుంది, రక్షణ వస్తుంది, జీవగ్రంథంలో పేరు లిఖించబడిద్ది. గనుక నీ ఆలోచన సరైంది కాదు అని దేవుడు మాట్లాడాడు. కరెక్టే కదా. ముసలిది నన్ను జడగొట్టింది, పనికి మాలిందని లేచి మోకాళ్ళు లేచి ప్రార్థన చేశా. ఎందుకో తెలుసా? 12 బాప్తిస్మాలు ఇస్తామంటే 2 అయిపోయి ఉంటాయిగా. మరి నేను పోతే నాకెవరు ఇస్తారు? అందుకని ఏమని ప్రార్థన చేశానో తెలుసా? దేవా, నేను బాప్తిస్మం పొందడానికి బయలుదేరి కూడా వెనక్కి వచ్చాను పనికిమాల నుండి తండ్రి. ఇప్పుడు నేను పోతున్నా, నేను పోయేసరికి బాప్తిస్మాలు అయిపోకూడదు దేవా, నాకు బాప్తిసం ఇచ్చే తీసుకురాయ్యా అని ప్రార్థన చేశా. నేను మందిరం దగ్గరికి పోయేటప్పటికి అప్పుడే వాళ్ళు సామాన్లు దించుతున్నారు. అప్పుడే వాళ్ళు కూటం మొదలు పెడుతున్నారు. వాళ్ళు ఆ రోజు నాకు నేను కూర్చున్నప్పుడు, జనాల్లో పోయి కూర్చున్నప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఈరోజు 12 మేము రావాల్సింది, మాకు 2 గంటల ఆలస్యం అయింది అని వాళ్ళు చెప్పారు. అంతమందిలో నేను కూర్చొని నేను నవ్వుకున్నా. ఆ 2 గంటల ఆలస్యం ఎవరి కోసమైందో నాకు తెలుసు. ఎవరి కోసం అయింది? నా కోసం అయింది. అప్పుడు
2002 ఏప్రిల్ 17న, అప్పటికి ఒక నెలే, అంటే 4 ఆదివారాలే నేను చర్చికి పోవటం మొదలుపెట్టి. నాకు సంగతి అర్థమైంది, తీసుకున్నా. పగలు ఇంచుమించు 3 గంటల వేళ బాప్తీసం తీసుకున్నాను. వేరేగా పాత జీవితంలో చనిపోయి షాలేము రాజు అనే ఒక నూతన పేరుతో ఒక క్రొత్త జన్మ అనుభవం, ఒక నూతన జీవితం నా లైఫ్లో, ఒక నూతన జన్మ అనుభవం నా జీవితంలో నేను చూశాను. ఈరోజు మీ అందరికీ ఇంకా రక్షణ పొందకుండా రక్షణ నిర్లక్ష్యం చేస్తున్న వాళ్ళకి ప్రేమతో 2 చేతులు జోడించి మీ జాగ్రత్త కోసం చెబుతున్నా. ఈ మాటలు తేలిగ్గా తీసుకుంటారో సీరియస్గా తీసుకుంటారో మీ ఇష్టం. ఆయన ఈ రక్షణ అనేది సిలువలో భయంకరమైన శ్రమను అనుభవించి మనకిచ్చాడు. రేపు రోజున లెక్క అడుగుతాడు. ఏమడుగుతాడో తెలుసా? నువ్వు పాపాలు ఎందుకు చేశావు అని అడగడు. నువ్వు పాపం చేశావు, నీతో పాటు ఇదిగో వీళ్ళు కూడా పాపాలు చేశారు. కానీ వాళ్ళు నేను ఇచ్చిన అవకాశాన్ని, సువర్ణ అవకాశాన్ని వినియోగించుకొని పాపాలు కడిగేసుకున్నారు. మరి నువ్వు ఎందుకు నీ పాపాలు కడుక్కోలేదు అని అడుగుతాడు. ఎందుకంటే ప్రభువా, ఇంత తొందరగా వస్తాను అనుకోలేదయ్యా అని నువ్వు చెబుతావు. ఎందుకంటే ప్రభువా, మా ఆయన ఊరుకోలేదయ్యా. ఎందుకంటే ప్రభువా, మా ఆవిడ పుట్టింటికి వెళ్తాను అందయ్యా. ఎందుకంటే ప్రభువా, మా వాళ్ళు కులంలో నుంచి వెళ్ళేస్తామన్నారయ్యా. మా పెళ్ళిళ్ళకి సావులకి రామన్నారయ్యా. ఎందుకంటే ప్రభువా, చచ్చిపోతే మంచం ఇవ్వమన్నారయ్యా, కబ్రస్థాన్లో చోటు ఇవ్వమన్నారయ్యా. అందుకని ఇప్పుడు ఎవరైతే నిన్ను ఆపారో వాళ్ళే నిన్ను రక్షిస్తారులే పో అంటాడు. ఎవరు రక్షించేది? వాళ్ళకి దిక్కు లేదు, వాళ్ళకే దిక్కు లేదు. నిన్ను నన్ను ఏం రక్షిస్తారు వాళ్ళు? వాళ్ళకే దిక్కు లేదు. అప్పుడు నువ్వు వాళ్ళ దగ్గరికి పోయి, ఒరే దరిద్రులారా, తా జడ్డ కోతి వనమెల్లా జరచే అని మీరు నాశనం అయింది కాక నన్ను నాశనం చేశారు కదరా, నేను చర్చికి పోయేవాడిని, బాప్తీసం పొందేవాడిని, బాగుపడేవాడిని, నన్ను జడగొడి తిరిగి కదరా అంటే అప్పుడు వాళ్ళు ఏమంటారో తెలుసా? మాకేం తెలుసు, ఇది రక్షణ మార్గం అని తెలిసినప్పుడు నువ్వెందుకు పోలా? మా మాటలు నువ్వెందుకు లెక్క చేసావురా నిద్ర మొహవాడా అంటారు. ఏ మొహవాడా? నిద్ర మొహవాడా అంటారు వాళ్ళు. అప్పుడు వాళ్ళు కూడా తిడతారు. అప్పుడు మాకంటే మేము గుడ్డి వెధవలమై మేము చెప్పామనుకో, నీ మైండ్ ఆడిపోయిందిరా, నువ్వు విన్నావుగా, పోయి అన్నీ తెలుసుకున్నావుగా అని వాళ్ళు తిడతారు. కాబట్టి ఇంత స్పష్టంగా చెప్పా, ఇంత క్లియర్గా చెప్పా. నువ్వు ఎంత చక్కగా పాటలు పాడినా, నువ్వు ఎంత క్రమం తప్పకుండా చర్చికి వచ్చినా, నువ్వు ఎంత బాది భజనలు చేసినా, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసం పొంది జన్మ కర్మ పాపాలు కడిగేసుకోపోతే నీకు నిత్య జీవం లేదు. నిత్య జీవం కావాలనుకుంటావా? మర్యాదగా మారు మనసు పొంది పాపాలన్నీ కడుక్కునే నిమిత్తం బాప్తీసం పొందు. ఇప్పుడు బాప్తీసం పొందిన వాళ్ళు చేతులు ఎత్తండి. ఎంతమంది పొందారో చూడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ యేసయ్య రాకడ ఇప్పుడు ఈ క్షణాన జరిగితే ఈ చేతులు ఎత్తిన వాళ్ళందరూ అలాగే పైకి ఎత్తబడతారు. కన్ఫర్మ్ ఎత్తబడతారు. బాప్తీసం పొందలేదు అని ఇంకా చేతులు ఎత్తలేదు చూడు, నువ్వు అలాగే విడవబడతావు. నువ్వు వీళ్ళు ఎందుకు ఎత్తబడతారంటే వీళ్ళు నీతో పాటు పాపులే కానీ కడిగేసుకున్నారు, నువ్వు మాత్రం కడిగేసుకోవాలా. కాబట్టి నీకు రక్షణ లేదు. అందుకే మళ్ళా స్పష్టంగా చెప్తున్నా, యేసయ్య రాజ్యం నీకు కావాలనుకుంటే, దైవరాజ్యములో నువ్వు శాశ్వత కాలం ఉండాలనుకుంటే, నువ్వు బలాత్కారురాలివై నిన్ను అడ్డగిస్తున్న వాటన్నిటినీ తెగించి వదిలించుకోవాలి. లేకపోతే నువ్వు రక్షించబడటం దుర్లభం. ఇప్పుడు చెప్తాను వినండి. రక్షణ పొందటానికి తెగింపు అవసరం అని చెప్పాను. దేవుడు రక్షణ పొందడానికే కాదు పిలుస్తుంది, రక్షణ పొంది ఆయనను వెంబడిస్తున్నటువంటి బిడ్డల్ని తన సేవ కూడా పిలుస్తున్నాడు.
కొంతమందిని ప్రత్యేకంగా దర్శించి కొంతమందితో ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు ఆయన. నీవు నా పని చేయాలి, నీవు నా పరిచర్య చేయాలి అని మాట్లాడుతున్నాడు. కొంతమంది మారు మనసు పొందారు, బాప్తీసం పొందారు, దేవుని బిడ్డలు అయ్యారు, కానీ సేవకు రమ్మంటే మాత్రం భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు? పరలోక రాజ్యము బలాత్కారుల చేత పట్టబడుచున్నది, బలాత్కారులే దాన్ని ఆక్రమించుకొనుచున్నారు అన్న మాటలే కాదు, బలాత్కారులే దాన్ని కట్టగలుగుతారు. హల్లెలూయా. ఎవరు? బలాత్కారులే పట్టగలుగుతారు, బలాత్కారులే ఆక్రమించగలరు, బలాత్కారులే దాన్ని కట్టగలవారై ఉంటారు. అంటే ఇక్కడ తెగింపు అవసరం. దేవుని సేవ చేయటానికి దేవుడు నిన్ను పిలుస్తున్నప్పుడు కూడా మళ్ళా ఇదే ఎదురవుద్ది. అప్పులు ఎదురవుతాయి కొంతమందికి, కుటుంబ బాధ్యతలు ఎదురవుతాయి కొంతమందికి అన్న మారు మనసు పొంది బాప్తీసం అంటే పొందుతాను, కానీ వామ్మో సేవ అంటే ఏందన్నా? సేవ అంటే మాదిరికరమైన జీవితం. ఎక్కడా ఒక తప్పు ఉండకూడదు, ఎక్కడా ఒక మచ్చ ఉండకూడదు. అమ్మో అంత సాహసం నా వల్ల కాదన్నా అంటే మరి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. కొంతమందితో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళతో కొంతమందితో గతంలో మాట్లాడాడు, మళ్ళా దర్శిస్తానే ఉన్నాడు. నీవు నా పరిచర్య చేయాలి, నీవు నా సేవ చేయాలి అని. అది ఎవరితో మాట్లాడాడో వాళ్ళకి తెలుసు. వాళ్ళు కూడా కొంతమంది పిరికితనంతో వెనకడుగేస్తూ ఉన్నారు. కొంతమంది తమకు జ్ఞానము లేదని భయపడుతున్నారు. కొంతమంది తమకు అంత చదువు లేదు, అంత విజ్ఞానం లేదు, ఇంగ్లీష్ రాదని భయపడుతున్నారు. కొంతమంది తెలుగు వచ్చు, ఇంగ్లీష్ రాదని భయం. ఇంగ్లీష్ ఎవడికి కావాలి? ఇంగ్లీష్ వాళ్ళకి కావాలి. తెలుగు వాడికి ఏం కావాలి? తెలుగు కావాలి. దేవునికి స్తోత్రం. కొంతమంది కుటుంబ బాధ్యతలు నెరవేర్చలేనేమో అని భయపడి సేవకు వెనక్కి తగ్గారు. నా దేవుడు నాతో అన్నది ఏంటో తెలుసా? రేయ్ తెగించాలిరా, షాలేము రాజా తెగించాలి, రాజా నువ్వు తెగించాలి. ఏందయ్యా తెగించేది? అన్ని అప్పులు, ఉండే ఇల్లు కూడా తాకట్టు పెట్టుకొని ఉన్నావు. ఏంది తెగించేది? రేపు నిన్నే అంటారు వచ్చి మాట. అంటే భూమి మీద పట్టెడు అన్నం పెడతానని నమ్మలేనోడివి, బంధకాలు తీసేస్తానని నమ్మలేనోడివి, నువ్వు ఏం విశ్వాసివి? నీ భక్తి ఏం భక్తిరా? అటు కాదులే, కానీ వ్యాపారం పెట్టా, బాగా ఆశీర్వదించు. నేను చెయ్యను, కానీ 10 మంది పాస్టర్లకు సాయం చేస్తా. దేవుడికి సలహాలు మనం. దేవునికి స్తోత్రం. ఎవరికి? యేసయ్యకి సలహాలు. దొరక ఒక మంచి వ్యాపారం దొరికింది, కాస్త లైన్గా ఉంది, ఇంకా ఆశీర్వదించు. నువ్వు ఆశీర్వదించే కొద్దీ 10 మంది 20 మంది ఎంతమందికైనా సేవకులకి నేను హెల్ప్ చేస్తా, అంతేగాని నేను మాత్రం సేవ చేయను, నీకు దండం పెడతా అని తప్పించుకున్నా. ఎందుకంటే సేవకుడికి ఉండే బాధలు నాకు తెలుసు. నేను విశ్వాసిగా ఉన్నప్పుడే సేవకుల అగచాట్లు నాకు తెలుసు. అందుకని నేను సేవ చేయడానికి సాహసం చేయలే. చాలాసార్లు మీకు చెప్పా, నవ్వు పుట్టించే మాటలు. అయ్యగారు తెల్లటి బట్టలు వేసుకొని తిరిగాడు అనుకో, ఆయనకి ఏం కర్మ? వండని కూడు, వడకని గుడ్డ. మనం కష్టపడి తీసుకొచ్చేస్తుంటే తెల్లటి ఇస్త్రీ బట్టలు వేసి తిరుగుతాడు, ఆయనకి ఏం కర్మ అంట. అలాగని రంగు గొడ్డలు వేసుకొని తిరిగాడు అనుకో, పాస్టర్కే లోకాశలు చావలా. పాస్టర్కే లోకాశ. అతనికి ఎందుకండి కలర్ఫుల్ డ్రెస్సులు? ఎందుకు అతనికి? కలర్ వేసుకుంటేనేమో అతనికి ఏం బాధ అంటివి, రంగు బట్టలు వేసుకుంటేనేమో లోకాశలు చావలేదండి. ఏం బట్టలు వేసుకోవాలా? ఏమండి? గంటసేపు ప్రసంగం, గంటన్నరసేపు ప్రసంగం చేశాడు అనుకో, గాలి తోలినట్టేనమ్మా. ఆపడో పాడు లేదు, కూర్చున్న వాళ్ళు నడువులు నొప్పులు ఉడతాయి, ఇబ్బంది అవుతుంది, వాళ్ళకి సమస్యలు ఉంటాయి, అనుకోడు, చెబుతానే ఉంటాడు అంటారు. అరగంటలో వాక్యం ముగించాడు అనుకో,
ఇదేందమ్మా ఉడిక్కిని ముగించాడు, మరి ఆయనకు వచ్చింది అంతే అంటారు. గంటన్నర చెబితేనేమో ఒక గోలాయ, అరగంట చెబితేనే ఏమి రాదంటివి. ఇప్పుడు ఏం చేయాలా? సైకిలో కాలినడకనో తిరిగి సేవ చేస్తున్నాడు అనుకో, పాస్టర్ గారు ఆ సైకిల్ వేసుకొనో కాలినడకనో ఆ బ్యాగు సంకలో పెట్టుకొని తిరిగి సేవ చేస్తున్నాడు అనుకో, ఎక్కడెక్కడ పాస్టర్లు అందరూ ఆంతుని దీవించబడుతుంటే మన అయ్యగారి దరిద్రం ఏంది, ఎప్పుడు ఆంతుని తిరుగుతూ ఉంటాడు రోడ్లు అంటే, ఆ సైకిల్ వేసుకొని ఆ కాలినడకని తిరుగుతూ అడుక్కునే వాళ్ళు తిరుగుతూ ఉంటాడు. ఏంది మంచోళ్ళని దేవుడు ఎందుకు దీవించలే? ఇంకొక ఆమె ఎట్టున్నారంటే ఏదో ఉంటుంది కథ. మంచి బుద్ధులు మంచి గుణాలు ఉంటే ఎందుకు దీవించడం? అదొక పుల్లపోటు మళ్ళీ. అలాగని ఆ బైకో ఆ కారో వేసుకొని తిరుగుతున్నాడు అనుకో, వాళ్ళకి పైనుంచి వస్తాయి, యాడ్ నుంచి ఏమంటే కాలినడకం తిరిగితేనేమో దరిద్రుడు మంచోడు కాదు, మంచి బుద్ధులు కాదు, అందుకే అడుక్కునేటట్టు ఉన్నాడంటివి. కారు వేసుకొని తిరుగుతుంటేనే వీళ్ళకి పైనుంచి వస్తే వీళ్ళకి పెద్ద కనెక్షన్లు ఉంటాయంటవి. ఇప్పుడు ఎట్ట తిరగాల చూడి, అంతా సావే. ప్రభునందు ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి అని బైబిల్లో ఉంది కదని దైవజనుడు ఇంట్లో ఉన్నా లేకపోయినా ఆనందంగా తిరుగుతాడు. ఆనందంగా తిరుగుతున్నాడు అనుకో, ఒక ఉంటుంది, అమ్మాయ అసలు మన పాస్టర్కి సిలువ భారం ఉండేది, ఎప్పుడు ఇట్లిచ్చుకుంటే తిరుగుతాడు ఏంది? అసలు ఆ ముఖంలో వేదన కనపడదు, సిలువ భారం కనపడదు, దుఃఖం కనపడదు. అసలు ఏంది అసలు ఆయన ఇగిలించుకుంటే హిహి అనుకుంటే తిరుగుతాడు ఏంది అంటే, ఆయనకేం బాధలే అమ్మా, ఏడాడ కష్టాలన్నీ మనం పడి తెచ్చి వేస్తున్నాం, తింటున్నాడు, తిరిగి ఇగిలిచ్చక ఏం చేస్తాడేంది? ఇట్టన్నారు కదా అని బాధపడి విషన్న వదనంతో దుఃఖముఖుడై తిరుగుతున్నాడు అనుకో, ఇంకొక ఉంటుంది, అమ్మాయ దేవుడి సేవకుడు అనేవాడి ముఖం కళాకాంతిగా ఉండాలి, కానీ అయ్యగారి ముఖాన్ని పుట్టేడు ఏడుపు ఉంటే అట్టంటోడు మన నెత్తిని చేయి పెడితే మనం ఏమన్నా బాగుపడతాం? అస్సలు ఏమన్నా బాగుపడతాం? నేను రానమ్మా ఆడికే, పొరపాటును కూడా నేను రాను. ఆయన ముఖం ఎప్పుడన్నా చూడు, ఏడుపు కొట్టు ముఖం. ఇప్పుడు 4-5 రకాలు కాదు, ఇన్ని ఉన్నాయి. మీరు ఇంటే అయ్యగారు ఇడి తిరిగినా సావే, ఇడి తిరిగినా సావే. ఇన్ని బాధలు అవసరమా మనకి? మనం ఒకడు మాట పడేవాళ్ళం కాదు కాబట్టి మనకొద్దు సేవ. మంచి కానీ చెడ్డ కానీ దాని వాళ్ళు దానికి ఉంటారు, మనం పనికిరాం అని ఫిక్స్ అయిపోయా. దేవుడు మళ్ళీ 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 దర్శించి మాట్లాడుతుంటే మొరాయించా. చివరికి దేవుడు ఆయన స్టైల్లో ఆయన వచ్చాడు. మరి మామూలుగా మాటినంగా బెత్తం వాడకపోతే లైన్లోకి రాదు బతుకు. వ్యాపారం బాగుంది, వ్యాపారం బాగుంది, వ్యాపారం బాగుంది, లాభం బాగుంది, లాభం బాగుందని ఎగురుతుంటే లాభం ఒక్కరోజు గోపలోకి వచ్చింది. లాభం గోపలోకి వచ్చింది. అయ్యా ఇదేంది నాయన, అసలుకి అప్పుల పాలై ఉండి కాస్త లైన్ కుదిరిందండి, ఇంత నష్టం వచ్చింది ఏంది ప్రభు అని కూర్చుంటే, ఇది చాలా ఇంకేమన్నా కావాలా? సరిపోయింది ప్రభు, ఇంక రా. మరి నిజంగా నేను దేవుడికి లోబడి రాకపోతే ఎన్ని ఆత్మలు నష్టపోయేవాడిని అండి, ఎన్ని జీవితాలు లాస్ అయిపోయేవాడిని. సోదరుడా, పిలిచినవాడు యేసయ్య, పిలిచినవాడు నమ్మదగినవాడు. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి అయినా సరే తప్పకుండా దీవిస్తాడు, వాడుకుంటాడు, వాడుకుంటాడు, వాడుకుంటాడు. ఆయన అన్యాయస్తుడు కాదే. నిన్ను ఇంతమంది జనంలో నిన్ను ప్రత్యేకించుకొని నీ మీద తైలం పోసి నీకు అనుభవాలు నేర్పుకొని నిన్నంటూ లైన్లోకి తెచ్చుకున్నవాడు వాడుకోకుండా వదిలేస్తాడా? గాడిదనే వాడుకొని ప్రవక్తతో మాట్లాడినోడు నిన్ను వాడుకోడు? మరి గాడిద కంటే హీనుడువా, హీనురాలివా? తప్పకుండా వాడుకుంటాడు. కానీ ఇక్కడ నీ తెగింపు అవసరం. దైవ సేవ చేయటానికి తెగింపు కావాలి.
అన్నీ చుట్టుముడతాయి, తెంచుకొని రావాలి. దేవుని పని చేయడానికి ఏం కావాలని చెప్పాను? తెగింపు కావాలి. దానికి కూడా గుండె ధైర్యం చేయాల్సిందే. నేను చెబుతున్నా, ఇక్కడ కూర్చున్న వాళ్ళు పురుషుల్లో కానీ పురుషుల్లో కానీ స్త్రీలలో కానీ నాకు చదువు ఉందా లేదా అనొద్దు. నాది పెద్ద వయసా చిన్న వయసా నీ వయసులు తీసి దెబ్బలో కొట్టు. ఏంది? నిన్ను దేవుడు పిలిచింది నీకు స్పష్టమే అయితే మర్యాదగా లోబడు. ఏమమ్మా? మర్యాదగా లోబడు. దేవుడు పిలిచాడా? లోబడు. తన యజమానుని చిత్తం ఎరిగి ఉండి అలాగూ చెయ్యని వానికి అనేకమైన దెబ్బలు తగులుందని లూకాసు వార్తలో చెప్పాడు. చూడు, 12వ అధ్యాయం 47వ వచనం. చదువు నాన్న. తన యజమానుని చిత్తమెరిగియుండియు సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపగా ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. ఆ దెబ్బాయ్, నీకు ఆ తన్నులు కావాలంటే లోబడవాకు. నాకు తన్నులు వద్దయ్యా అంటే మర్యాదగా లోబడు. ఎక్కడెక్కడో ఉండి నన్ను వెంబడించే బిడ్డలు వాళ్ళకు కూడా చెప్తున్నా, సేవా దర్శనం, సేవా పిలుపు, సేవా భారం దేవుడు నీకు ఇచ్చి ఉంటే, దేవుడు నీతో మాట్లాడుతుంటే మర్యాదగా నువ్వు లోబడాలి. ఈరోజు చెబుతున్నా, బలాత్కారులే పరలోక రాజ్యం నిర్మాణంలో కూడా వాడబడేవాళ్ళు. తెగింపు కలిగిన వాళ్ళే వాడబడేది. ఇప్పుడు తెగించి అడిగేశాను కాబట్టి సరిపోయింది. నేను అమ్మో సేవకు పోతే మనం నిలవలేమేమో, మన వల్ల కాదేమో అని నేను వెనక సర్దుకుంటే, ఇన్ని అప్పులు పెట్టుకొని సేవకు పోతే దేవుని నామం దూషణ పాలయిద్దేమో అని నేను ఎగ్గొడితే ఎట్లా ఫిక్స్ అయ్యాను తెలుసా? అప్పులు తీరకపోతే ఉన్న నీడ కూడా అమ్మేసి, ఉన్న నివాసం కూడా అమ్మేసి, అవసరమైతే అద్దె ఇంట్లో ఉండైనా సరే సేవ చేయాలని ఫిక్స్ అయిపోయా. అట్లా మాట్లాడాడు యేసయ్య. నీతో కూడా మాట్లాడితే నువ్వేం చేయాలి? లోబడాలి. అవసరమైతే ఉండేది అమ్మేసైనా సరే, అప్పులుంటే, నేను ముందే చెబుతున్నా, అప్పులుంటే దానికి తగ్గ ఆస్తి ఏదన్నా ఉంటే నిలువున అమ్మేయటం, సేవకు రావటం, సచ్చేలోపు ఒక 50 మందినన్నా రక్షించిపోవటం, అట్లా ఫిక్స్ అయిపోవాలి. రేపు రోజున యేసయ్య ముందుకు పోతే, ఏమిరా ఏం చేశావు అంటే, ఏం చేయలేదు తండ్రి అని ఎర్రిముఖం వేసుకొని ఉండకూడదు. ఏం చేశావు అంటే, ప్రభువా ఇదిగో నీ కొరకు ఇంత పని చేశాను, ఇంత పరిచర్య చేశాను అని చెప్పగలగాలి. చెప్పడానికి ఒక సాక్ష్యం కావాలి. అది కావాలంటే ఇప్పుడే నువ్వు తెగించాలి. విశ్వాసం ఎప్పుడు తెగిస్తుందండి, తెగించి అడిగేసిద్ది. యాజకుడు అంటే ఏందో తెలుసా? యోర్దాను 2 పాయలైన తర్వాత దిగినోడు కాదు. యోర్దాను పారతా ఉంది, యాజకులు మందసం భుజానేసుకున్నారు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? యాజకులను నీళ్లలోనికి ముందు దిగమని అన్నాడు. యోర్దాను నది ప్రవాహమై ప్రవహిస్తుంది. పారే నదిలో మందసం బరువు వేసుకొని ఎవరన్నా దిగుతారా? కానీ దిగారు. ఏమైతే అదైందని తెగించి దిగితే, వాళ్ళు ఎప్పుడైతే గిలకల మట్టుకు నీళ్లలోనికి దిగారో అంతే, దన్మని పైనుంచి ప్రవహించే నది ఆగిపోయింది. ఆగిపోయి మధ్యలో 2గా డివైడ్ అయ్యి దారిచ్చింది యోర్దాను. తెగించి అడుగు వేసేవాడే యాజకుడు, తెగించి అడుగు వేసేవాడే నాయకుడు. రేపు ప్రజల కోసం ఎంతటి సాహసానికైనా వీడు పూనుకుంటాడు అని దేవుడు ఎలా నిర్ధారణ చేస్తాడో తెలుసా? ముందు బంధకాలలో ఉంచే రమ్మంటాడు బయటికి. 12 అరకలతో దున్నుతున్నాడండి ఈ ఎలీషా. 11 అరకలతో దున్నిస్తూ 12వ అరక ఆయన దున్నుతుంటే ఏలియా పోయి తన పైన వస్త్రం, ఏలియా పైన వస్త్రం ఎలీషా దగ్గరకు పోయి, అరక దున్నేవాడి దగ్గరికి పోయి ఎట్టేశాడు. ఎప్పుడైతే ఆ వస్త్రం ఆయన మీద పడిందో వదిలిపెట్టాడు, దాన్ని దున్నేదాన్ని వదిలిపెట్టి ఏమన్నాడు తెలుసా? ఏలినవాడా, నువ్వు ఎందుకు దుప్పటేసావో నాకు అర్థమైంది. దేవుడు నన్ను సేవకు పిలుస్తున్నాడని నువ్వు చెబుతున్నావు, నాకు అర్థమైంది. నేను ఇంటికి వెళ్ళి
నా తల్లిదండ్రిని ఒక్కసారి ముద్దాడు వచ్చే ఛాన్స్ ఇవ్వమన్నాడు. అంటే ఏంటో తెలుసా? ఇక నేను మళ్ళా వాళ్ళని చూస్తానో లేదో నాకు తెలియదు. ఇక నేను మళ్ళా వాళ్ళని చూస్తానో లేదో నాకు తెలియదు. ఒక్కసారి వాళ్ళని ముద్దాడు వచ్చే అవకాశం ఇవ్వమన్నాడు. పోయి రాపో, నీకు అడ్డం లేదన్నాడు. అప్పుడు పోయి తల్లిదండ్రిని ముద్దాడి ఏ అరకతో ఎడ్లు దున్నుతున్నాడో ఆ ఎడ్ల మీద ఉన్న కాడిమాను విర్రగొట్టేసి ఆ ఎడ్లను వధించి విందు చేసి ఆయన వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్నోళ్ళందరికీ విందు పెట్టి పండగ చేసి వెళ్ళిపోయాడు ఎలీషా. ఏది ఆధారం అనుకున్నాడో, ఏది జీవనోపాధి అనుకున్నాడో, ఏది దిక్కు అనుకున్నాడో దాన్ని మళ్ళా ఇంకా ఉంచుకోలా, 2 ముక్కలు చేసి దాని దున్నే ఎడ్లను కూడా వధించి అక్కడ ఉన్న వాళ్ళందరికీ విందు చేసి పెట్టి వీడుకోలు చెప్పి వెళ్ళిపోయాడు. గొప్ప ఆస్తిపరుడు, సంపద కలిగిన వాడు ఎలీషా. కానీ ఏలియా శిష్యత్వానికి వెళ్ళాడు. ఎలీషాల్లారా, ఎలీషమ్మల్లారా రావాలి, శిష్యత్వానికి రావాలి. పద్దాకల పైపైన భక్తి చేయొద్దు. యేసయ్య చెప్పాడు, భుక్తిని వేటాడు శ్రమను ఇక మానండి, ముక్తిని వేటాడు యుక్తి నేర్పుతాను రండి. ముక్తిని వేటాడు శ్రమను ఇక మానండి, ముక్తిని వేటాడు యుక్తి నేర్పుతాను రండి. ఓ పేతురు, ఓ యోహాను, ఓ యాకోబులారా, నాడుగుల జాడబట్టి నడువగరారా. భుక్తిని వేటాడే శ్రమ ఇక మానండి, ముక్తిని వేటాడే యుక్తి నేర్పుతాను రండి. మిమ్మల్ని మనుషులను బట్టు జాదర్లుగా చేస్తానని యేసయ్య మాట్లాడుతున్నాడు. ఎంతకాలం నువ్వు బాధ్యత లేకుండా ఉంటావు, సేవ చేయకుండా ఉంటావు? కనీసం ఒక చిన్న ప్రార్థనా బృందం అన్న నడపని స్థితిలో ఎలా ఉంటావు నువ్వు? నాకు అర్థం కాదు. సంవత్సరాలు కదిలిస్తే 24 చెబుతావు, సాకులు చెబుతావు, జీవితం అంతా చెబుతానే ఉంటావా? తెగించవా? దేవుని సేవ చేయవా? పరిచర్య చేయవా? చెయ్యాలి. అరే నిన్నగాక మొన్న తెలుసుకున్న వాళ్ళు ఆంతున్న దేవుని కొరకు ఆకలితో పరిగెత్తుతుంటే సంవత్సరాలు అయిపోతున్నా సరే ఏమి ఎరగనట్టు కూర్చున్నావేం? నీ స్వార్థానికి నువ్వు బతకాలనుకుంటున్నావా? నీ సుఖానికి నువ్వు చూసుకుంటున్నావా? నీ కుటుంబ భద్రత నువ్వు చూసుకుంటున్నావా? నీ కళ్ళ ముందు ఎన్నో జీవితాలు నాశనం అయిపోతుంటే నీకేం చేము కుట్టినట్టు కూడా లేదా? నువ్వు తెగించాలి, నువ్వు తెగించి అడుగేయాలి. తర్వాత సంగతి దేవుడు చూసుకుంటాడు. కోత విస్తారంగా ఉందన్నాడు. ఈరోజు వాక్యంలో కూడా నాతో మాట్లాడుతున్నాడు. అందుకే ఈ విషయాలు చెప్తున్నా. కోత విస్తారంగా ఉంది. బాధ్యత లేని వాళ్ళకి ఎంతకాలం ఉంటావు నువ్వు? సేవకు రాకుండా, సేవ చేయకుండా. అవసరమైతే ఉన్నవన్నీ ఆధారాలు తెగనమైనా సరే, ఇదిగో ప్రభువా, ఇక ఏ ఒత్తిడి లేకుండా ఇదిగో నీ దగ్గరకు వచ్చేసాను, పంపవయ్యా, నన్ను ఎక్కడికి పంపుతావో నేనున్నాను అనాలి. అలాంటి వాళ్ళ కోసం చూస్తున్నాడు యేసయ్య. యేసయ్యని ఏ పొద్దు యేసయ్యను వాడుకునే వాళ్ళ కోసం కాదు, యేసయ్య కోసం కొవ్వొత్తిలా కరిగిపోయేటువంటి నీతిమంతుల కోసం చూస్తున్నాడు నా తండ్రి. తెల్లబారిన పొలమును చూచి తెల్లబారక ముందే లేచి, తెల్లబారిన పొలమును చూచి ఉల్లము దేవుని ఆత్మతో నిండగా, ఉల్లము దేవుని ఆత్మతో నిండగా, ఉల్లాసముతో కూర్చెడి వారిని, ఉల్లాసముతో కూర్చెడి వారిని. పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు, నేడు పంటను కోయుటకు. నాజుగ్గా వస్తుంటే నాజుగ్గా వెళ్తుంటే ఏం భక్తి అమ్మ నీ భక్తి? తగలయ్యా, ఏం భక్తి నీ భక్తి?
కనీసం నలుగురిని కూర్చోబెట్టి ఒక చిన్న ప్రార్థన బృందం నడపవు, కనీసం 4 ఇళ్ళకెళ్ళి సువార్త చెప్పవు, కనీసం నలుగురికి సత్య దర్శనాలు పంచవు, కనీసం దేవుని మందిరంలోకి వచ్చి పరిచర్య చేయవు. ఏం భక్తి అమ్మా నీ భక్తి? ఏం భక్తి అయ్యా? ఆయన అన్యాయస్తుడా? ఏమయ్యా, ఆయన పని చేస్తే నిన్ను వదిలిపెడతాడు ఊరక? ఆయన నీకు ఇవ్వడు? అరే, భూలోక యజమానుడి దగ్గర పని చేస్తేనే నెలకి టంచన కొట్టినట్టు జీతం ఇస్తుంటే మనిషి జీవం గల దేవుడే ఈడు. పట్టెడు అన్నం లేదు, నూకలు తిన్నా, నూకలు పెట్టాడు, ఒకరోజు అవి కూడా లేకుండా చేశాడు. అసలు ఈడేం చేస్తాడు? ఏం చేస్తాం? ఏంది? నీకే స్తోత్రాన్ని కూర్చున్నా. ఆహా, దొరికిందిరా ఒక ఛాన్స్, ఇవాళ ఫస్ట్ ఉండే ఛాన్స్ దొరికింది దేవుని సేవలో. ఈరోజు ఇంట్లోకి లేవు, నా దగ్గర లేవు, జేబులో కూడా ఏమి లేవు, స్తోత్రం అనుకున్నా. సనగల గొనగల పోయి మందిరంలో అడ్డం పడ్డా. స్తోత్రం ప్రభా, హల్లెలూయా. నా సాక్ష్య జీవితంలో కూడా నీ సేవలో ఒకరోజు ఫస్ట్ ఉండే ఛాన్స్ వచ్చింది, నీకు వందనాలు అనుకున్నా. అది కూడా దక్కనిలా నాకు, అది కూడా దక్కనిలా. అప్పుడే వచ్చాడు ఒక తమ్ముడు, కొత్తగా చర్చికి వస్తున్నాడు. అన్న పోదాంపా అన్నాడు. ఎక్కడికి నాయనా అన్నాను. సెంటర్కి పోదాంపా, ఒక టీ తాగుదాం అన్నాడు. నేను రాలేనా, నీరసంగా ఉంది, నువ్వు వెళ్ళన్నా అన్న. రానా అన్నాడు. మళ్ళీ కొత్తగా వస్తున్నాడుగా, మళ్ళీ ఆత్మ ఎక్కడ తేడా పడతాడో ఆయన ఆనందం కోసం పోవాలా. పొయ్యా అడ్రోడ్ దగ్గర కళ్యాణి హోటల్ అప్పుడు రన్నింగ్లో ఉంది. హోటల్లోకి వెళ్ళా, ఛాయ్ తిప్పుదామని. నన్ను టేబుల్ దగ్గర కూర్చోబెట్టాడు ఆ చిన్నోడు. ఊతప్పం, రకరకాల టిఫిన్ సెక్షన్, రకరకాల ఐటమ్, 4-5 రకాలు నా ముందు పెట్టించాడు ఆ తమ్ముడు. ఎన్నింటప్పుడు? 2:30-3 2:30-3 నేను అడిగాను, తమ్ముడు నువ్వేమన్నావు? ఛాయ్ అన్నావు. టీ అన్నప్పుడు టీయే. మళ్ళీ ఇవన్నీ ఏంది? నా ఫీలింగ్ ఏందో తెలుసా? నా జేబులో డబ్బులు లేకుండా నేను బాను హోటల్కి. నాకు సిగ్గు. దేవునికి స్తోత్రం. ఎవరన్నా తింటే నేను ఇవ్వాలి, అంతేగాని ఎవరి చేత ఇప్పించడం నాకు ఇష్టం ఉండదు. నా దగ్గర డబ్బులు లేవు. ఎన్ని రకాలు చెప్పాడు. చెప్పి నా ముందు కూర్చొని అంటాడు, ఎందుకు తమ్ముడా ఇవన్నీ? ఛాయ్ చెప్పు, ఇవన్నీ నాకు వద్దు అని నేను హడావుడి చేస్తే, అన్నా నేను తిని పండుకున్నా, దేవుడు నాతో మాట్లాడినట్టు అనిపించింది. నువ్వు తిన్నావు, పండుకున్నావు, నా దాసుడు తిన్నాడో లేదో నువ్వు ఆలోచించావా అని దేవుడు నాతో మాట్లాడినట్టు అనిపించింది. అందుకే వచ్చానన్నా, లేకపోతే ఇప్పుడు వచ్చేవాడిని కాదు. పండుకొని నిద్రపోతున్నోడితో దేవుడు మాట్లాడి పంపించాడు. నేనేమనాలి? ఊతప్పం అంటే ఇంతలా ఉంది, అది ఒక్కటిసారి సరిపోయింది కడుపు నిండా. మాట రాలా. ఇక ఆ రొట్టె దుంచుకొని ఏడుచుకుంటూ కూర్చున్నా. కన్నీళ్లు పడిపోతున్నాయి అక్కడ. ఎందుకు? నా కడుపులో ఆకలి నా తల్లికి తెలియదు, నా తండ్రికి తెలియదు. నాకు ఎలా ఉందో నా ఇంటి వారికి తెలియదు, కానీ ఆయనకి తెలుసు. అంత న్యాయం లేనోడా? పట్టడమ్మా. ఈరోజు చూడు, ఆనాడు నాకు పట్టడన్నో లేదు, ఈరోజు మీ అందరికి రెడీ అవుతుంది ఫుడ్. మీరు ఇచ్చిందే కావచ్చు, మీరు చేసిందే కావచ్చు. ప్రియులారా, చిన్న విషయం కాదే. నా చేత్తో పెట్టిస్తున్నాడుగా. మీదే కావచ్చండి, మా తాతది కాకపోవచ్చు, మా ముత్తాతది కాకపోవచ్చు, మా అయ్యది కాకపోవచ్చు, మీదే. కానీ పెత్తనం నా చేతికి ఇచ్చి నా చేత తినిపిస్తున్నాడుగా. నమ్మదగిన దేవుడు కాబట్టి స్పష్టంగా చెప్పి పిలుస్తున్నా,
అన్నా నాకు సేవా పిలుపు ఉందన్న, స్పష్టంగా అనేక పర్యాయాలు దేవుడు నాతో మాట్లాడాడు అంటే ఇక రాజీ పడొద్దు. మీలాగా నేను కూడా బాధ్యత లేకుండా ఉంటే ఇన్ని ఆత్మల రక్షణ చూసేవాళ్ళమా? కాబట్టి మర్యాదగా బాధ్యతలోకి రావాలి. 2, రక్షణ పొందడానికి తెగించాలి. దేవుడు సేవకు పిలిస్తే ఆ సేవ చేయడానికి ఖచ్చితంగా తెగించాలి. తర్వాత సంగతి ఆయనే చూసుకుంటాడో, నీకెందుకు బోడి పెత్తనం, దేవుడు చెప్పింది చెయ్యి, రమ్మన్నప్పుడు రా. ఏవేవి అడ్డుకున్నాయో వాటిని వైనం చేసి అమ్మి పడేసైనా రా. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2, 3వది ఎక్కడ తెగించాలో తెలుసా? మన భక్తిని ఆటంకపరచడానికి కొంతమంది ఉంటారు. వాళ్ళు మనవాళ్లే కావచ్చు, మన కుటుంబీకులే కావచ్చు, ఆత్మీయులే కావచ్చు. వాళ్ళని కూడా బలవంతంగా వదిలించుకోమన్నాడు బైబిల్లో. యేసు ప్రభు వారు తనను ఎంతో ప్రేమించి వెంబడించే శిష్యులని బలవంతముగా పంపివేసి అని ఉంది బైబిల్లో. ప్రార్థనకు ఆటంకం కలిగించడానికి కొన్ని పరిస్థితులు, కొంతమంది వ్యక్తులు, కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. కానీ గుర్తుపెట్టుకోండి, ప్రతిరోజు నువ్వు తండ్రి ప్రతిరోజు ఖచ్చితంగా కలుసుకోవాలి. ప్రతిరోజు నువ్వు తండ్రితో మాట్లాడాలి, తండ్రి నీతో మాట్లాడాలి. తండ్రితో నువ్వు మాట్లాడేది ప్రార్థన, నీతో తండ్రి మాట్లాడేది వాక్య ధ్యానం. ప్రతిరోజు ఖచ్చితంగా నీకు అనుభవం ఉండాలి. నువ్వు తండ్రితో మాట్లాడాలి, తండ్రి నీతో మాట్లాడాలి. దానికోసం కొంత సమయం నీకు ఇవ్వబడిన 24 గంటల్లో కనీసం 1 గంట 2 గంటలైనా నువ్వు కేటాయించాలి. కానీ మీకు తెలుసా, ఇక్కడ కూడా బలవంతంగానే అడుగేయాలి. ఎందుకంటే కంటిన్యూగా నువ్వు అవి చేయకుండా నిన్ను వెనక్కి లాగటానికి చాలా ఉన్నాయి. నీ శరీరమే మొరాయించిద్ది. ఇక్కడ కూడా నీకు సంబంధులు, ఆత్మీయులు అన్న వాళ్ళు నిన్ను వెనక్కి లాగే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ కూడా యేసు ప్రభు బలవంతంగా శిష్యులను వదిలించుకొని తండ్రితో గడపడానికి ఏకాంతముగా పోయాడని బైబిల్లో రాసుంది. 6:45 మార్కు. ఆయన జనసమూహమును పంపివేయనంతలో దోణి ఎక్కి అద్దరునున్న బెత్సయిదాకు ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతము చేసెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూసారా, బలవంతము చేసెను అని ఇక్కడ ఉంది. మరో చోట ఆయన వారిని బలవంతముగా పంపివేసి అని ఉంటుంది. ఎందుకనండి? యేసు ప్రభు వారు సైతం శిష్యుల్ని బలవంతంగా పంపేశాడని రాస్తుంది. కొన్నిసార్లు మనం దేవుణ్ణి వెళ్ళి కలుసుకోవటానికి ఆత్మీయులే అడ్డొస్తారు. వాళ్ళతో సెంటిమెంట్ పెట్టుకొని మీరు పక్కకి వెళ్ళండి, నేను దేవుడితో గడుపుకోవాలి అంటే వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అని ఫీలింగ్ పెట్టుకుంటే తండ్రితో కలుసుకోలేము. ఏదో ఒక విధంగా మనల్ని అడ్డగించడానికి శత్రువు ప్రతిరోజు పోరాడుతూనే ఉంటాడు. కాబట్టి ఇక్కడ తండ్రితో మనం కలుసుకోవటానికి అడ్డుబండలుగా ఉన్నవి ఏవైనా సరే బలవంతముగా వదిలించుకోవాలి. ఈరోజు సెల్ ఫోన్ ఒక ఆటంకం అయిపోయింది దేవుడితో గడపడానికి, దేవునితో ఏకాంతంగా గడపడానికి, ఉపవసించి దేవునితో సమయం స్పెండ్ చేయడానికి సేవకులకి, విశ్వాసులకి ఈరోజు సెల్ ఫోన్ ఒక పెద్ద అడ్డుబండై కూర్చుంది. ఎవరికన్నా చూడు, పిచ్చోడే, పిచ్చిది పిచ్చోడు అయిపోయారు. పురుషులు, స్త్రీలు అందరూ బానిసలైపోయారు. తాగుబోతోడికి కూడా లేదంత పిచ్చి. ఈరోజు సెల్ ఫోన్ నేత్రాశ పాపంలో అంత బలైపోయారు చాలామంది. ఈరోజు పరిస్థితులు ఎంత గడ్డుగా ఉన్నాయంటే చాలామంది భక్తి సరైన విధంగా లేదు. అందుకే చెబుతున్నాను, మనుషులు కావచ్చు, వస్తువులు కావచ్చు, పరిస్థితులు కావచ్చు, ఏవైనా సరే దేవుని దగ్గరికి నువ్వు చేరకుండా నిన్ను అడ్డగించేవి ఏవైనా సరే వాటిని బలవంతంగా తెంచుకొని నువ్వు బయటపడాలి. నువ్వు దేవునితో గడపటం మాత్రం మానకూడదు. దేవుడితో గడపటం మానేవా, ప్రభావం కోల్పోతావు, శక్తి కోల్పోతావు, శత్రువు గెలుస్తాడు. 10 మంది దగ్గరికి వెళ్ళి నీ బాధలు 10 సార్లు 10 మందితో పంచుకునే కంటే ఆ 10 సార్లు నువ్వు దేవుని దగ్గరకు పోతే నీకు రావాల్సిన సహాయం దేవుని దగ్గర నుండి వచ్చింది. కొంతమంది 10 మంది దగ్గరికి పోతారు వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి. 10 మంది దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కడికి 10 సార్లు నీ బాధలు చెప్పుకుంటే వాడెవడో తీర్చరు.
పాపం అయ్యో పాపం అంటారు తప్ప ఎవడు తీర్చడు. ఆ 10 సార్లు నువ్వు దేవుని ముందుకెళ్ళి నీ బాధలు దేవునితో చెప్పుకుని అలవాటు చేసుకుంటే ఒకటొకటి మొత్తం ఎగిరిపోతాయి. ఏది మంచిది? ఏది మంచిది? దేవుని దగ్గరికి చేరటమే మంచిది. కానీ నిన్ను అక్కడికి చేరకుండా అడ్డగించే చాలా ఉన్నాయి. అబద్ధాలు ఆడకుండా నిజం చెప్పండి. మీరు క్రమం తప్పకుండా ప్రతిరోజు దేవుడితో మాట్లాడుకుంటున్నారా? ప్రతిరోజు దైవస్వరం వినే అలవాటు మీలో ఎంతమందికి ఉంది? అన్నా లేదన్నా కొంచెం నన్ను అడ్డగిస్తున్నారు, కొన్ని అడ్డగిస్తున్నాయి అన్నా, ఇది నిజమే నువ్వు చెప్పేదన్న వాళ్ళు చేతులు ఎత్తండి. థ్యాంక్ యూ. ఏది నిన్ను అడ్డగిస్తుందో దాన్ని బలవంతంగా వదిలించుకోవాలి. వాళ్ళు ఎంతటి వాళ్ళైనా అవి ఎంతటివైనా సరే వదిలించుకోకపోవటం నేర్చుకోలేదనుకో నువ్వు, నీకు వదిలిస్తాయి దెయ్యాలు పిచ్చి. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. మూడవది బలవంతంగా వదిలించుకోవాల్సింది, నువ్వు వెళ్ళి ప్రతి దినము దేవునితో కలుసుకోవటానికి నిన్ను అడ్డగించే వాటిని బలవంతంగా వదిలించుకోవాలి. నలుగురు పట్టుకొని వెనక లాగుతున్నట్టు ఉంటుంది భక్తి సాధనకి. ముందుకు పోనీరు. నిన్ను చల్లార్చే వాళ్ళు ఉంటారు, ప్రోత్సహించే వాళ్ళు ఉండరు, నిన్ను వెనక్కి డిస్కరేజ్ చేసే వాళ్ళు ఉంటారు. ముందుకు పోనీరు. వాడు చేసే కుట్ర మామూలు కుట్ర కాదు. వాటన్నిటిని అధిగమించి తెగించి అడుగు ముందుకేయాలి నువ్వు.